హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ లేకపోతే చూసేయండి. సో చాలా రోజులు అయిపోయింది అనమాట ఈ వ్లాగ్ అంతా షూట్ చేసి. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో మేమందరం కలిసి చిరాల వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ దిస్ ఇస్ ద ప్లాన్ విచ్ ఇస్ ఓవర్ డ్యూ ఫ్రమ్ సో లాంగ్. సో మేము ప్లాన్ చేసి చాలా రోజులైంది, వెళ్ళి కూడా చాలా రోజులైంది అనమాట. సో ఇంకా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ 2 కార్స్లో స్టార్ట్ అయినాము. సో సిరి వాళ్ళు ఇక్కడ చిన్న గ్లిచ్ వచ్చి కార్ ఎక్స్చేంజ్ అవుతున్నారు అనమాట. బికాస్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ అదర్ కార్స్ 2 people. సో ఇంకా వదిన ఇక్కడ సైడ్ వచ్చేసింది. సిరి వాళ్ళ అన్నయ్య వాళ్ళ కార్లో కంఫర్టబుల్గా స్టార్ట్ అయింది అనమాట. అండ్ సీనరీస్, వ్యూస్, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. సో మేము ఆ టైంకి మిరాల్గూడలో ఉండే. సో ఇంకా అక్కడ నుంచి అక్కడికి 3.5 hours 4 hours జర్నీ అని చెప్పి ఇంకా అక్కడ నుంచే స్టార్ట్ అయినాం అనమాట. ఇనిషియల్లీ నో బడీ వాంట్స్ టు సెండ్ అస్, బట్ మేమే ఇంకా జిడ్డు చేసి మొండి చేసి వెళ్తాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. అండ్ దెన్ దిస్ హ్యాపెన్. సో కార్ మిడిల్లో బ్రేక్ డౌన్ అయిందనమాట. దిస్ హ్యాస్ బీన్ అ బిగ్గెస్ట్ సీన్. ఎంత లేట్ అయిందంటే దీనివల్ల చాలా లేట్ అయింది. అండ్ రూట్ మిడిల్లో ఆగిపోయింది. సో ఆల్మోస్ట్ మిడిల్లో కాదు. సో అన్నయ్య కొంచెం డౌట్ వచ్చి కార్ పక్కకు ఆపినమాట. సో ఇంకా అక్కడ నుంచి కదలట్లేదు. ఎన్ని ట్రయల్స్ చేసినాము. అండ్ మేము వేసుకున్న జోకులకి ఆ కార్ పైన పాపం. సో పెద్దనాన్నకు కాల్ చేసి ఏమైంది ఎట్లయింది అని చెప్పి చాలాసేపు డిస్కషన్ తర్వాత ఆయన స్టార్ట్ అవ్వలేదు. సో ఫైనల్లీ మెకానిక్ని సార్ట్ అవుట్ చేసినాం అనమాట. ఆయనకు కాల్ చేస్తే ఆయనేమో ఇప్పుడు నేను అవైలబుల్లోనే లేను, రావడానికి కుదరదు, నాకు రావాలన్నా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పి చాలా ఓవర్ యూజ్ చేసినుండే. అండ్ మీన్ వైల్ బాయ్స్ అందరు ట్రై చేస్తున్నారు అనమాట. దాన్ని ఎట్లా ఫిగర్ అవుట్ చేద్దాము, ఏం చేద్దాము అని చెప్పి అసలు ఏమైందో కనుక్కోడానికి ట్రై చేస్తున్నారు. సో ఇంకా కార్ని లిటరలీ కిలోమీటర్ అటు దొబ్బి కిలోమీటర్ ఇటు దొబ్బి అది చేసినాం, అయినా కూడా స్టార్ట్ అవ్వలే అనమాట. అండ్ విచ్ ఇస్ రియల్లీ డిసప్పాయింటింగ్. బికాస్ అందరినీ సాడ్ చేసి వచ్చినాము, అట్లీస్ట్ కొంచెం అయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటే అది కూడా జరగలేదు. సో ఇంక ఇక్కడ బాయ్స్ అందరు ట్రై చేస్తున్నారు అనమాట అక్కడిక్కడ వెళ్ళి దాన్ని సెట్ రైట్ చేయడానికి, బట్ నో యూస్. సో ఇంక ఇక్కడైతే మేమందరం రోడ్ మీద వెయిట్ చేయాల్సి వచ్చింది. బికాస్ కార్లో వెళ్ళి కూర్చుంటే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి. సో అన్నయ్య ఒక్కడే ఇంకా కార్ డ్రైవింగ్ సీట్లో ఉండే. అండ్ మేము ఇక్కడ అక్కడక్కడ తిరుగుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఒక సోడా బండి కనిపించింది మా గర్ల్స్కి. సో ఇంకా వాళ్ళందరూ అక్కడ చిల్ అవుతుంటే ఇంకా కార్ గురించి ఏమో బాయ్స్ అంతా చూసుకుంటున్నారు అనమాట. అండ్ దీనివల్ల ఒక 2.5 hours డిలే అయిందనమాట వెళ్ళడము. మేము అటు మిర్యాలగూడకి దగ్గర లేము ఇంటికి వెళ్ళడానికి, ఆర్ఎల్స్ పెద్దనాన్నైనా వచ్చి చూడడానికి, ఆర్ఎల్స్ బీచ్కి దగ్గర కూడా లేము. సో అటు ఇటు కాకుండా మిడిల్లో ఉన్నాం అనమాట. అండ్ ఫస్ట్ కార్ థింగ్స్ ఆర్డర్ అయినాక ఆలోచిద్దాం ఏం చేద్దాము అనుకున్నాం. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనుకున్నాం అంటే వదిలేసి పోయేసి వద్దాము అని అనుకున్నాం. బట్ మన వాజ్ లైక్ ఏ మెంట్లో మీకు ఏమన్నా ఉండే. సో ఇంకా అట్లా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనలీ ఫిగర్ అవుట్ అయిందనమాట. జస్ట్ ఒక వైర్ అటు తీసి ఇటు పెట్టిను అంతే, కార్ సెట్ అయిపోయింది. అబ్బా అనుకున్నాం మేము. బికాస్ అందుకే ఇక్కడ మేమందరం ఆ వియర్డ్ స్మైల్ ఇస్తున్నాము. సో ఇంకా ఫైనలీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. అండ్ వెళ్ళినప్పుడు స్కై, ద బ్యూటీ, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. నాకు బీచెస్ అంటే చాలా ఇష్టము. బీచ్ పర్సన్, మౌంటైన్ పర్సన్ అంటే ఐ మీన్ నేచర్ పర్సన్. బీచెస్, మౌంటైన్స్ అన్నీ ఇష్టం నాకు. సో నేనైతే ఎంత హ్యాపీ అయినా అంటే ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. చాలా హ్యాపీగా ఉండే. అండ్ వెళ్ళినాక ఎంతసేపు ఆడుకున్నామో అన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. సో మెయిన్ బీచ్కి వచ్చే పర్పస్ అదే కదా. అండ్ మమ్మీ వాళ్ళు ఒకటి ఎక్స్పీరియన్స్ కూడా చేసినారు. సో అది మీకు ఫైనల్గా తెలుస్తుంది. అండ్ ఫైనలీ బీచ్కి అయిన హ్యాపీనెస్ ఇస్ లైక్ మాటల్లో చెప్పలేను. ఐ లవ్ బీచెస్. నాకైతే చాలా ఇష్టము. సో మామయ్య, డాడీ అన్నీ అందరు చాలా బాగా ఎంజాయ్ చేసాను అనమాట. అండ్ వదిన వాళ్ళకు కూడా కొన్ని క్యూట్ పిక్స్ చేసిన. అండ్ చిన్ని చాలా కుట్టి పోస్ట్ వెడ్డింగ్ షూట్లా వేసిన అనమాట. రీల్ ఆల్రెడీ వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ వేస్తున్నా. అండ్ సిరి, సుశాంతి అండ్ మమ్మీ వాళ్ళ దిస్ ఇస్ సెకండ్ టైమ్ దే గోయింగ్ టు బీచ్. సో ఇంకా ఏదో మర్చిపోయినామని మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి వస్తుంటే ఇట్లా లాంగ్ షూట్ చేసిన అనమాట. స్కై చూడని ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి కొంచెం రిస్కీ లేట్గా ఉండడం అని చెప్పి మేము ఎర్లీగా స్టార్ట్ అయినాం. బికాస్ డ్రింక్ అదంతా చేస్తారు కాబట్టి కొంచెం పార్టీ వైబ్ ఉంటుంది. సో ఇంకా అక్కడ అంత లేట్ వరకు ఉండకూడదు అని చెప్పి కొంచెం స్పీడ్గా స్టార్ట్ అయినాం అనమాట. మిడిల్లో అట్లా అవ్వడం వల్ల ఇంకా చాలా తక్కువ టైం ఉన్నట్టు అనిపించింది బీచ్లో. బట్ బీచ్లో ఎన్ని గంటలు ఉన్నా సరిపోదు, నాకైతే లిటరలీ సరిపోదు. సో ఆ రోజు వేవ్స్ కూడా చాలా సెటిల్గా ఉండే. సో ఇంకా అందరం చాలా క్యూట్గా లైట్కి వెళ్ళకన్నా ముందు మంచి ఫొటోస్ తీసేసుకొని ఇంకా లైట్ వెళ్ళినాక ఫుల్ ఫ్లెజ్డ్గా బీచ్లో మస్తు ఆడుకున్నాము. అండ్ వాటర్ వాజ్ లైక్ సో క్లీన్ అండ్ సో నైస్. ఎన్నిసార్లు సో నైస్ అంటారు అంటే అర్థం చేసుకోవచ్చు నాకు బీచ్ అని ఎంత ఇష్టము. సో మ్యాడ్లీ బీచ్ పర్సన్.
లాస్ట్ టైం మచిలీపట్నం బీచ్కి వెళ్ళినప్పుడు కూడా డాడీ వాళ్ళని రైడ్ ట్రై చేయమంటే ఇప్పుడు ఏం వద్దులే అన్నట్టు అన్నుండే. సో ఈసారి మాత్రం ట్రై చేసినారు అన్నయ్య, వదిన, డాడీ అండ్ మమ్మీ. సో వీళ్ళు నలుగురు వెళ్ళినారు అనమాట. ఐ వాస్ లైక్ వద్దులే ఇంకా నాకు ఆల్రెడీ చేసినాం అది, ఇట్ ఈస్ లైక్ నార్మల్ అని అనుకున్నాం. సో హియర్ ఆర్ క్యూటీస్. సో ఇంకా వాళ్ళిద్దరు రైడ్కి వెళ్తున్నప్పుడు వీ వర్ సో హ్యాపీ. ఎందుకంటే మా మమ్మీ అడగండి మా డాడీ ఓకే పోదామని తీసుకెళ్ళిన అనమాట. ఆఫ్టర్ సో మెనీ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్స్టాండింగ్ వెళ్ళినాం. ఇంకా చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ అంతా. అండ్ బీచ్ ఇస్ కంప్లీట్లీ వైబ్. నాలా బీచ్ అంటే ఎంతమందికి ఇష్టమో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పేయండి. సో ఇంకా మంచిగా అట్లా రైడ్ ఎంజాయ్ చేసేసి వచ్చేసారు అనమాట. అండ్ మీన్ వైల్ ఇప్పుడు చూడండి ఇంకా లేట్ నైట్ అయింది. వేవ్స్ ఆర్ సో నైస్ అండ్ క్యూట్. ఇంకా మా గర్ల్స్ అందరినీ కన్విన్స్ చేసి ఇట్లా కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాం అనమాట, విచ్ ఆర్ రియలీ క్యూట్. సో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి, అంత లైట్ లేకపోయినా. సో ఇంకా ఫైనలీ మై కిచెన్ అనే రెస్టారెంట్లో డిన్నర్కి వెళ్ళాం అనమాట. అండ్ చాలా లేట్ అవుతుంది కాబట్టి వెళ్ళినాము, లేకపోతే ఇనిషియల్ ప్లాన్ అసలు డిన్నర్కి వెళ్ళాలని లేదు బయట. సో ఇంకా లేట్ అయిపోయింది, మనం మళ్ళీ రీచ్ అయ్యేసరికి లేట్ అవుతుంది అన్నట్టు ఇంకా డిన్నర్ చేద్దామని వచ్చినాం. రెస్టారెంట్ అంబియన్స్ అంత గ్రేట్ ఏం లేదు, ఫుడ్ వాజ్ ఆల్సో ఓకే. ఇంకా మేము వెజ్ కాబట్టి సో లిమిటెడ్ ఆప్షన్స్ ఉండే. అండ్ అంత దూరం వెళ్ళి నాన్ వెజ్ తినలేని ఒక్క రిమార్క్తో వచ్చినాం అనమాట. అండ్ కొంచెం ఎర్లీగా వెళ్ళి ఉంటే బాగుండేది అని అనిపించింది. అట్లా చాలా డిస్కషన్ తర్వాత డిన్నర్ చేద్దాము అని ఫిక్స్ అయ్యి మా రెగ్యులర్ మెనూకి స్టిక్ ఆన్ అయినాం అనమాట. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేయడము, మామయ్య అందరూ ఉన్నారు కదా, సో అందరిని అడిగి అందరూ ఒపీనియన్స్ తీసుకొని సో ఫైనలీ ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసినాం అనమాట. అండ్ మా రెగ్యులర్ మెనూ ఆర్డర్ చేసినాం మేము, లైక్ మంచూరియన్ అండ్ దాల్ తడకా అవి ఆర్డర్ చేసేసినాం అనమాట. అండ్ రోటీస్ అట్లా. సో హెవీగా కూడా తినాలి అని అనుకోలేదు, బికాస్ నెక్స్ట్ డే ఎర్లీగా లేవాల్సింది ఉందన్నమాట. అండ్ దానికి సంబంధించిన బ్లాగ్స్ ఆల్రెడీ మన ఛానల్లో లైన్ అప్ అయినాయి అండ్ వచ్చేసినాయి కూడా అనుకుంటా, లైవ్ కూడా అయిపోయినాయి. సో ఈ వ్లాగే కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడము. సో ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ అక్టోబర్ రాబోతుంది అండ్ దట్స్ మై బర్త్డే మంత్. సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దాట్. సో ఇంక ఇక్కడైతే మేము మంచిగా ఫుడ్ తినేస్తాం అనమాట. ఐ వుడ్ రికమెండ్ దిస్. అండ్ నాన్ వెజ్ ఎట్లుంటుందో తెలియదు, వెజ్ ఇస్ లైక్ ఓకే లైక్ మంచూరియన్ అవన్నీ అంటే ఇంకా ఎట్లున్నా చెల్తా కదా. సో ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసినాం అనమాట. డిన్నర్ అయితే ఫినిష్ చేసేసినాం. అండ్ ఐ truly enjoyed the beach. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆల్సో that's it for today. ఇక్కడ నా వీడియో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.